హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక మంచి చిట్కా అనేది చెప్తున్నానండి. అయితే దారాలు అనేటివి మనము ఏం చేస్తామంటే ఈ విధంగా పిచ్చి పిచ్చిగా అవసరం అయిపోయినాక పడేస్తాం. పడేయంగానే దారాలంతా ఇగోండి ఇలా థ్రెడ్స్ అన్నీ బయటకు వచ్చేసి ఇగో మనం ఎంత ఇలా ఈ విధంగా చుట్టుకొని పెట్టుకున్నప్పటికి కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చేసి దారం అనేది చాలా అంటే చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. అయితే అలా వేస్ట్ అయిపోయినంత మాత్రాన ఏమొస్తుందండి, దాన్నే కొంచెం మనం పొందిగ్గా జాగ్రత్త చేసుకున్నట్లయితే అది ఇంకోసారికి పనికొస్తుంది. ఇప్పుడు మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ టేప్ అనేది ఉంటుంది. ఒకవేళ టేప్ లేదు అనుకుంటే మనం పెట్టుకున్న టిక్లీ బొట్లు మీరు పెద్దవి పెట్టుకున్నారనుకోండి, ఆ టిక్లీ బొట్టు అయినా సరే ఆ థ్రెడ్ చివర్లో అతికించేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా టేప్ ఉండేవాళ్ళు ఈ విధంగా అంటి పెట్టేసుకున్నారనుకోండి, మనకు దారపు రీళ్ళు కావాలి అనుకోగానే చక్కగా నీట్గా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల దారం అనేది వేస్ట్ కాదు, మనం తీయంగానే చక్కగా వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది తెలుసా అండి, మనం తీయంగానే మొత్తం చిక్కుగా అయిపోయి మనం తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూసారా అక్కడ ఎలా చిక్కు అయిపోయి ఉన్నదో. కాబట్టి మనం ఏదైనా పని చేసామంటే శ్రమ తక్కువగా ఉండి ఇలా మనకి ఈజీగా ఉండేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ పెట్టేసానని టేప్స్ పెట్టేసి చూసారా ఒక బాక్స్లో అమర్చుకోవాలి. ఇక సూది కూడా ఒక దారానికి ఎసికి పెట్టేసి మనం ఎక్కడో ఎత్తుక్కొని అవసరం లేదు. బాక్స్లో సైడ్కి పెట్టేసి మనకు పొరపాటు చేజారి బాక్స్ పడిపోతే సూది ఎటైనా తుల్లిపోవడం కూడా జరుగుతుంది. అలా కాకుండా ఈ విధంగా దారంకే పెట్టేసుకొని ఉంటే ఎంతో చక్కగా తీయంగానే సూది దొరుకుతుంది. అలాగే దారపు రీళ్ళు కూడా చక్కగా ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదండి. వర్షాకాలమనే కావచ్చు, లేదంటే చాలా రోజులుగా వదిలేయడం వల్ల కావచ్చు, దారపు రీళ్ళు అనేటివి మెత్తబడిపోతాయి. ఎప్పుడైనా గమనించారో లేదో కానండి, మెత్తబడిపోవడం, ఒక్కోసారి దారం అనేది చాలా పల్చగా అయిపోయి మనం కుడుతుంటే టుపుకొని తెగిపోతుంది. అయ్యో ఇదేంటిది తెగిపోతుందని మరి ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అయితే అలా తెగిపోతూ ఉంటే మనము పని చేయడం కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే దారాలన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అందులో డీప్ ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఒక 2 minutes అలాగనేసి ఎక్కువసేపు పెట్టేసి అలాగే ఉంచేయకూడదండి. దారపు రీళ్ళు 2 minutes లేదా 5 minutes మాత్రమే పెట్టి ఉంచాలి. ఎక్కువసేపు మాత్రం దారపు రీళ్ళు పెట్టేయకండి, తడిసి ముద్ద అవుతాయి. కాబట్టి కొద్దిగంటే ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు పెట్టడం వల్ల అది ఏమంటుందో కూలింగ్కి దారపు అనేది గట్టిగా బిగిసిపోతుంది. చూసారు కదండి ఎంత స్ట్రాంగ్గా మారిందో. గట్టిగా బిగిసిపోయి ఆ దారపు రీళ్ళు కూడా కొంచెం గట్టిగా అవుతాయి. ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. ఈ 2 చిట్కాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఈ చిట్కాని ట్రై చేయండి.